అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి ప్రతి వంశముల నుండి ప్రజల నుండి ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడనూ లెక్కింపగలని గొప్ప సమూహం కలబడను. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మాటలు చేతబట్టుకుని సింహాసనం బొలగలిసి నిలబడి సింహాసనాన్ని మా దేవునికి వెలపిలుకును మా రక్షణకి స్తోత్రమని మహాశబ్దంతో వెలిగించి చెప్పిన. అలాగే అంతటి ఇప్పటి నుండి ప్రభుత్వం గాయబడి పరలోకం నుండి వారితో ప్రయాసం మాని విశ్రాంతి వారి పేరు కాబట్టి పరలోకంలో ఇప్పుడు దానివల్ల తన దేహం విడిచిపెట్టి అక్కడ దేవునితో ఎందుకంగా అక్కడ విశ్రాంతి ఎంతో బాధ కొంచెం అనుభవించినాడు. అయితే అక్కడ విశ్రాంతి ముందుకే దాని దేవుడు తీసుకుని వెళ్ళారు. మనం ఎవరు అడ్డం చెప్పగలం. దేవుడికి ఇష్టమైనప్పుడు ఎవరైనా పెద్దచ్చు. ఇప్పుడు వెళ్ళిన ఈయన అగ్నిగుణంలో నరకానికి పోలేదు. ఎందుకంటే తనని అంగీకరించలో మనందరికీ దేవుని కుమారులుగా చేయబడింది. ప్రభుని యేసు రక్తం చేత ఆయన అడగబడినాడు. ఆయన తీర్పు తప్పించుకుని నిశ్చించేవారికి నిశ్చయంగా యోహాను 5:24 చెప్పండి. కాబట్టి ఆయన నిత్య రాజ్యంలో ఉన్నట్టు దేవుడు తీసుకుని వెళ్ళాడు. అక్కడ దేవుని అన్ని జాతుల నుండి వచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా మన ఈ గ్రామంలో ఈ పట్టణంలో దేవుడు దాని వెలికి రక్షించుకొని తన రాజ్యం ఉన్నట్టు దేవుడు అక్కడ దేవుడు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవ మా తల వంచి అరక్షకుడు మీ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన మా తల వంచి మీ పాదాలను నమస్కరించి ఆరాధించి పొందుతున్నాం. మీరు మా రాజు, మీరు మా తండ్రి అయినా మీరు పక్షపాతి తండ్రి. ఆయా వంశముల నుండి, ఆయా జాతుల నుండి, ఆయా కులాల నుండి, ఆయా దేశాల నుండి ప్రతి జాతి నుండి మీరు పిలుచుకునేవారు. అలాగే తండ్రి తగిన సంఘంలో ఈ దాసు దానిలు గారిని తల్లి గర్భంలో రుతుపుడిపై మీరు ఏర్పాటు చేస్తున్నాయినా భూమి మీద తండ్రి తగిన సంఘంలో మీ వెలుగులో మా ప్రభా మీ రక్షణను మాకు తూచుడికి ఇచ్చే భాగ్యం ఇచ్చిన తండ్రి. ఇదేదో చూపించినప్పుడు నీ రక్తంతో మనకి క్షమించి మేము బిడ్డగా చేసుకున్నాం. అంతేకాదు భార్యను ఇచ్చినాము, బిడ్డలు ఇచ్చినాము, మనవలను మనరాలు సంఘాన్ని ఇచ్చి మా ప్రభుడి దాసులు ఇంతవరకు మీ నామములతో ప్రయాసపడి ఇచ్చిన గొప్ప స్థుతిస్తున్నాం తండ్రి. ముద్ది మోస్తూ నా సంఘం పెట్టుకుని కాపాడుతుంది దేవుడు నీ దాసులు కాపాడేందుకే స్థుతిస్తున్నాం తండ్రి. అంతేగా ప్రభా ఇక్కడ భూమి మీద మీకు మీ నామ మహిమార్తనే సంఘంలో ఒక మూల స్తంభంగా మా ప్రభా బాధ్యత సహోదరుగా మీ పరిచయంలో చక్కగా వాడుకునేది స్థుతిస్తున్నాం తండ్రి. అయినా ఈనాడు తిరిగి రండి నిన్ను ప్రభా మీ రాజ్యంలోనికి దాసుని మీ సన్నిధిలో మీ ముఖ దర్శనం చేయడం స్థుతిస్తున్నాం తండ్రి. ఆయన నమ్మకుడి దేవా మా ప్రభావం మరోసారి మాత్రం విడిపడిన కుటుంబాన్ని అతను
అది మా కుమారుని మా కోడలను పిల్లలను మనవలను సంఘమును మా ప్రభావ మీరే ఓదార్చి అందరినీ మా ఆదరించి బలపరిచి కాపాడి వేసుకుంటున్నాం తండ్రి. అయినా మేమెంతో నీ దాసులతో మా ప్రభావ మాకెంతో సమాధం ఇచ్చారు మీరు మా తండ్రి. ఎంతో నీ దాసుల యొక్క ప్రేమ మీ ప్రేమను చూపించు గొప్పగా అయినా తన మాటలు తన క్రియలు ప్రభావ ఎవరిని నొప్పించు కూడా మీ ఎంతో ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేస్తారు తండ్రి. మా తల వచ్చి వందనములు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఈనాడు మా ప్రభా ఈ దాసుని భౌతిక దైవాన్ని కలిగి ఆత్మ మీ దగ్గర తీసుకుని స్థుతిస్తున్నాం అయినా విడుగుల కుటుంబం అంతటి మనకి సంఘం అంతటి మీరు తెలిపైన ఆదరించి బయలుపెట్టుకొని మిగిలిన భూస్థాప కార్యక్రమం చక్కగా మీరు ఏర్పాటు తెలిపినా మీ నామానికి మహిమ చెల్లించుకోమని అద్భుతమైన చూపించి మా ప్రభావ మీరు చేసిన ప్రతి ఉపకారానికి చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమున మా తల వంచి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ప్రభుని మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభుని మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదమజగా ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదమజగా సంగీతము ప్రభునే నిత్యము సంగీతము ప్రభునే నిత్యము
తలచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమగలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఘనమైన పరిశుద్ధ మీద శ్రేష్టమైన శక్తి ఉన్నతమైన నామాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొకసారి రీతిగా నా తండ్రి సహోదరులు నా దేవ భౌతిక తీసుకురావడానికి సహాయపడ్డారు. నేను విన్నానా నా తండ్రి తన మీరు ప్రభావం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కనికరగలిగిన మా తండ్రి ప్రభావ తన జీవిత యాత్రలో తన గురించి చాలా ఎక్కడ దేవుడుగా ఉంది. నా తండ్రి ప్రభావ నాశనకరమైనటువంటి జీవితంలో తనను మీరు విడిపించారు, రక్షించుకున్నారు. అంతేకాకుండా అనేకుల రక్షణకు నా తండ్రి కారణమైనట్టుగా బలమైన సాధనంగా నా తండ్రి మీ దాసుని మీరు నిలబెడుతున్నారు. స్తోత్రాలు. తన యాత్రను ముగించుకొని నా దేవ ఎందుకు తనను మీరు పెంచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొకసారి నా దేవ వాటి మనగా అపజపములకు నా తండ్రి తన జీవితంలో మీరు జరిగించిన కార్యాలు నా తండ్రి తన ద్వారా అనేకులు పొందుతున్నటువంటి వీటన్నిటిని తలపోసుకోవడానికి మీరే సహాయపడతారని నన్ను సూచిస్తూ వ్యాసరత చేస్తూ ముందున్న సమయాన్ని అదేవా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సిద్ధపాఠకరంగా మరి ప్రాముఖ్యంగా కుటుంబానికి ఆదరణకరంగా దేవుని మీరు చూస్తారు. క్రీస్తుకరమైన నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుకు జరిగి కూర్చోండి. కొంచెం వెనకొచ్చే వాళ్ళకు కష్టపడు ముందుకు జరగాలి. పాట సంఖ్య 674, 658 పాత్రలు పుస్తకం 674, 658. మహిమరాజు సాటి
కొద్ది నిమిషాలు సాక్ష్యాలు పంచుకుందాం. ఎవరైతే దానియేలు గారితో మీకున్న అనుభవాలు లేదా తన ద్వారా మీరు పొందుకున్న మేలు వీటన్నిటిని సాక్ష్య రూపంలో పంచుకున్నారు. కొంచెం ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వబడుతుంది. త్వరగా మీ సాక్ష్యాలు పంచుకోవాలనుకున్న వారు వచ్చి పంచుకోవచ్చు. కూడా ఇచ్చిన సంఘానికి బట్టి కూడా నాకు కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. దాని గురించి మాట్లాడాలంటే ఇంకా ఆయన మొదలు నేను చెప్పగలుగుతాను. అందుకు మించి ఆయన గురించి మాట్లాడడానికి కూడా నాకు రాలేదు. మా తాత చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్న దగ్గరికి లేకపోతే మా మామూలు దగ్గరికి మా ఇంట్లో పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా దేవుని విషయంలో నేర్పిస్తూ ఆయన భక్తి విషయంలో చాలా నాకు నేర్పిస్తూ వచ్చారు. ఎప్పుడైతే నేను లోకంలో విషయానికి మేము ఆకర్షించినప్పటికీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించి ఖండించి వాక్యాన్ని నేర్పిస్తూ వాక్యాలతో నడుచుకునే విధానం చెప్తూ క్రమశిక్షణతో లోకస్తుల వల్ల అన్యుల వల్ల ఇష్టానుసారం భయపడి లేకుండా గొడవలు తెలియదు చూసినప్పుడు మాటలు కానీ అసలు మాటలు కానీ అసభ్యకరమైన మాటలు కానీ మాట్లాడలేకుండా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. మా మాకంటే ఎక్కువ సంఘాన్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఎక్కువ విపరీతమైన ఆయన ఎక్కువగా మొత్తం చెప్పాలంటే ఎక్కువగా ప్రేమిస్తూ వాక్యాన్ని ప్రేమిస్తూ వచ్చాడు. వాక్యం బట్టి చాలా 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 ప్రేమిస్తూ వచ్చాడు వాక్యాన్ని. వాక్యాన్ని ఎవరు వచ్చినా సరే వాళ్ళు వెళ్ళినప్పటికీ దేవుడు వాళ్ళు చిన్నపిల్లలు వాక్యాన్ని గురించి చెప్తూ వచ్చారు. వాక్యం గురించి వాళ్ళకి నేర్పిస్తూ వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి అని వాక్యం ఒక్కరిని వాక్యం చెప్పడమే కాదు కానీ వారి గురించి మళ్ళా వాక్యం ఆయన క్వశ్చన్స్ చేస్తూ వచ్చేవాడు. ఆ వాక్యాన్ని అలాగే గుర్తుపెట్టుకుంటున్నాడు. ఆయన హెల్త్ బాగాలేకుండా చెప్పాను. బీపీ తాతకు బీపీ కొట్టేదానికనే ఏజ్ ఎక్కువైంది కాబట్టి మతమర్పం కానీ కళ్ళు తిరిగి చేస్తాను. ఆయన నడచడం కూడా నడిచే పరిస్థితులు సరిగ్గా నడిచేవాడు కదా, పడిపోయాడు కళ్ళు తిరిగి. చాలా ఇబ్బందికరంగా కూర్చున్నదానికి ఇబ్బంది, ఎక్కువసేపు కూర్చోలేదు పనుకుంటాను. అలాంటి సమయంలో కూడా వాక్యం చదివిన వాక్యం కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితుల్లో కూడా ఆయన పరిచయం చెప్తూ వచ్చారు. ఇలా బైబిల్ స్టడీ కానీ ఏ మీటింగ్ అయినా సరే, ఏ మీటింగ్ అయినా ఏదైనా సరే, ఎంత దూరం పరిచయం వేసినప్పటికీ, ఎంత దూరం పరిచయం వేసినా, ఎంత కష్టమైనా, పోవడానికి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఆయన నీతో సహకరించిన కాడికి ఆయన ప్రతి ఎంత దూరమైనా సరే వెళ్ళి ఆయన పరిచయం చేసేవారుగా వచ్చాడు. అలాగే నాకు కీబోర్డ్ నేర్చుకొని తబలా వాయించాలి, కీబోర్డ్ వాయించడం, కీబోర్డ్ నేర్చుకోవడం కానీ, దేవుని విషయంలో పాటలు పాడడం కానీ నేర్చుకోవడం కానీ అంతా కూడా మా తాతను చూసి నేను ఇన్స్పైర్ అవుతూ వచ్చినాను. చిన్నప్పటి నుంచి కూడా మా తాత తబలా ప్లే చేస్తూ పాటలు పాడుతూ వచ్చేవాడు ఇంట్లో. ఇప్పుడు కానీ ఇప్పుడు మా తాత సమయాన్ని దుర్వినియోగం చేసినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. ఈ లాస్ట్ డేస్ లో కూడా ఆయన చివరి దినాల్లో కూడా ఎప్పుడు కూడా
వాక్యాన్ని చదివే పరిస్థితుల్లో లేనప్పటికీ, వాక్యాన్ని చదివేది కళ్ళు చూపు సరిగ్గా లేనప్పటికీ, శక్తి లేనప్పటికీ కూడా ఆయన ఎప్పుడు చూసినా వాక్యం వింటూనే వచ్చేవాడు. వాక్యం వింటాను. మా తాత అన్నీ మానేసి ఒక మంత్ అవుతుంది, ఇప్పటికీ 1 month అవుతుంది. బైబిల్ ఒక మాట చదివిన 2 వరకు కాదు, కానీ ఆయన మాట్లాడుతున్నారు. ఆయన నోటి నుంచి వచ్చి 10 మాటలను కలిసి జీవిస్తాడని ఒక మాట అంటారు. ఆ మాట మా తాత విషయంలో నెరవేరుస్తూ వచ్చినాడు దేవుడు. ఆయన ఆహారం తీసుకున్నప్పటికీ, ఎటువంటి నీరు తాగినప్పటికీ, ఎటువంటి ఆహారం నీళ్ళు కానీ కనీసం పాలు కానీ లేకపోతే ఏ గుడ్డు కూడా లోపలికి పోవాలి. ఓన్లీ వాక్యం వింటూనే ఇంటికి వాక్యం వింటూనే ఫోన్లో వాక్యం వింటూనే ఉన్నాడు. ఆ వాక్యం ద్వారా 1 month అట్లా ఇబ్బంది పడ్డాడు. చాలా కంప్యూటర్ మా తాత సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరిని అభిమానిస్తూ, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ వచ్చాడు. అంత బాగాలేనప్పటికీ, ఆయన చెప్పాలంటే సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇతరుల గురించి అడిగేవాడు. ఎప్పుడు వాళ్ళ హెల్త్ బాగుందా లేదా, వీళ్ళ హెల్త్ బాగుందా, వాళ్ళ హెల్త్ బాగుందా, మరి గుర్తు పెట్టుకొని మరి వాళ్ళందరినీ పేరు మరి గుర్తు పెట్టుకొని మరి వాళ్ళందరిని అడుగుతూ వచ్చేవాడు. ప్రతి ఒక్కరి గురించి అడుగుతూ వచ్చేవాడు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ వచ్చేవాడు. ఇంకోటి ఏంటంటే చాలా తెగింపు వచ్చి, చాలా డౌట్ ఏంటంటే మాట నేను ఇలా అది మతాత విషయంలో చూస్తూ వచ్చినాడు. ఇప్పుడు కూడా అంత కూర్చొని పరిస్థితుల్లో కూడా మతంలో కుర్చీలో కూర్చోవడం ఆయన కూడా నేను అర్హుడికి కాదనుకొని తగ్గించుకొని కూర్చునే పరిస్థితుల్లో లేనప్పటికీ కూడా కిందనే కూర్చుంటూ వచ్చినాడు. చర్చలు లాస్ట్ డే వరకు ఆయన కూర్చునే పరిస్థితుల్లో కూడా చర్చలు కిందనే కూర్చుంటూ వచ్చినాడు. ఎందుకంటే నీకు అంత అర్హత నాకు లేదు, కూర్చుంటే అర్హత కూడా నాకు లేదని తగ్గించుకుంటాను. ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్క విషయంలో ఎంతగానో ప్రతి ఒక్క విషయం ప్రార్థన చేస్తాడు. ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా సరే, వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే వాళ్ళు చూసి వచ్చేవాడు, వాళ్ళు ప్రార్థన చేసి వచ్చేవాడు. నేను ఎప్పుడు కూడా మా తాతతో పాటు పోయినప్పటికీ, వాళ్ళు మా తాతతో పాటు నేను ఎప్పుడు పోయినా ఆడ చాలా మంది నాకు పరిచయం అయితే వచ్చారు. మా తాతతో పాటు ఎప్పుడైనా నేను పోయినప్పుడు ఆడ ఎవరు కనపడి అయ్యా చిన్నడా నేను తాత ద్వారా చాలా రక్షణ పొందుకున్నాం, తాత ద్వారా మేము రక్షణ పొందుకున్నాం, తాత ద్వారా మేము దేవుడిని తెలుసుకున్నాం, తాత ద్వారా మేము విశ్వాసంలో బలపడినాం, తాత ద్వారా మా ఇంట్లో బలమైన కార్యం జరిగింది, తాత ద్వారా మా ఇంట్లో స్వస్థత జరిగింది, తాత ద్వారా మా ఇంట్లో అద్భుత కార్యాలు జరిగాయి అంటే చెప్తూ వచ్చేవారు. అది కాకుండా తాత ద్వారా మేము సేవ చేస్తున్నాం, ఇప్పుడు సేవ చేస్తున్నాం, చాలా మంది సేవ చేస్తున్నామని చెప్తూ వచ్చేవారు. మేము తాత ద్వారా నమ్ముకొని ఆయన విశ్వాసం మేము సేవ చేస్తున్నాం అంటూ వచ్చేవారు. చాలా అయినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా అతిశయించుకునేవారు. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా గర్వపడలేదు. ఇంకోటి చాలా తగ్గించుకునేది. అవతల విషయం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఆయన తప్పు చేసినా చేయకపోయినా సరే వాళ్ళు అందరిపించుకున్నారు. వాళ్ళ బాధపడి కట్టేస్తే మాత్రం అడిగేవాడు. నన్నైనా ఇంట్లో పిల్లలు లేదు సరే మమ్మల్ని తగ్గించాలి కానీ తాత ఉన్నప్పటికీ, మమ్మల్ని తిట్టాలి కానీ ఉన్నప్పటికీ మమ్మల్ని ఆడగా ఎన్నోసార్లు క్షమాపణ అడుగుతూ వచ్చాను మా తాత. అంటే బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ తొందరగా కోపం వచ్చేది. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి దగ్గర క్షమాపణ అడుగుతూ వచ్చేవాడు. ఆయన తప్పుండే లేనప్పటికీ కూడా చాలా విశ్వాసంగా గౌరవుతూ వచ్చేవాడు. ఇప్పుడు కూడా వాక్యం చదువుతూ ఎవరు లేనప్పుడే మార్నింగ్ లేస్తున్నాడు, అందరికంటే ముందే వాక్యం చేసి చదువుతూ వచ్చేవాడు. ఎప్పుడు వాక్యం చదువుతూనే వచ్చేవాడు, ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. నేను ఎప్పుడు ఖాళీగా వెళ్ళి అందరికీ చూడలేదు. చివరి దినాల్లో కూడా వాక్యం వింటూనే వచ్చేవాడు. అట్లా మనకు నేర్పిస్తూ వచ్చాడు. ఎంతో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. అది కాకుండా మా తాత ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఇంట్లో ప్రతి పని ఈ పని వీళ్ళే చేయాలి, ఆ పని వాళ్ళే చేయాలని కాకుండా ప్రతి పని ఆయన చేస్తూ వచ్చాడు. చిన్న ఏం బాగాలేనప్పుడు ఏం ఎక్కువైపోయింది, హెల్త్ బాగాలేదు, ఎందుకంటే నీకు ఏ పని వద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆయన చేస్తూనే వచ్చాడు. ప్రతి పని ఇంట్లో ఆయన చిత్తదోసైతే ప్రతి పని ఏ పనికి సిగ్గుపడలేదు, మొమ్మాట పడలేదు, వద్దని చెప్పారు. పిల్లలు పని చెప్పినా ఆయన చేస్తూ వచ్చాడు. మేము పని చెప్పినా కానీ మా తాత వీళ్ళు ఆయన పని చేస్తే అనుకుని కూడా పని చేస్తూ వచ్చాడు. మేము తాతలు కదులుకున్నాం చిన్న ఎన్నప్పటికీ మా తాత మమ్మల్ని ఎంతగానో ప్రేమించి క్షమిస్తూ వచ్చాడు. మమ్మల్ని మా క్షమాపణ అడుగుతూ వచ్చాడు. దేవుడి విషయంలో ఎక్కువ ఆసక్తి, మా కుటుంబం ఎక్కువ ఆసక్తి చెప్తూ వచ్చినాడు. ఎంతో మా కుటుంబం రక్షణ నడపడానికి, ఇప్పుడు అందంగా విశ్వాసంగా దేవుడు రావడానికి మేము మా కుటుంబంతో రక్షణ మా తాత ఎంతో ప్రిపేర్ అవుతూ వచ్చినాడు. మా తాత ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా దేవుడి మందిరంలో ఏజ్ అయిపోయిన తర్వాత మీ సంఘటన హెల్త్ బాగాలేదు వాకింగ్ చెప్పలేకపోతాను, ఏ పని కూడా చేయలేకపోతాను. ముందు అంటే దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత, మనకు అప్పచెప్పిన బాధ్యత మన శక్తి ఉన్నంత వరకు, మనకు హెల్త్ ఉన్నంత వరకు, మనకు ఆరోగ్యం ఉన్నంత వరకు, మనం చేయగలిగినంత వరకు చేయాలని చెప్పి చేస్తూ వచ్చారు. ఇంట్లో చాలా మంది వద్దని చెప్పినట్టు చేస్తూ వచ్చేవాడు, తగినట్టుగా చేస్తూ వచ్చేవాడు. అలాగే దేవుడు మా బాధ్యత ఎందుకంటే మా పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తూ వచ్చినాడు, మాకంటే ఎక్కువ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ వచ్చినాడు. ఎవరైనా అందరికీ వందనాలు. మా నాకు ఇద్దరు కొడుకున్నట్టు చనిపోయింటే అమ్మా దేవుడు నమ్మకమ్మా నీకు బిడ్డలు పుడతారని చెప్పినాడు. అప్పుడు మా మామగారితో నేను దేవుడు నమ్ముకొని బాక్సింగ్ జరగాడు, బాప్టిజం తీసుకున్నాము పాప అక్కడ. అప్పుడు నేను మా అమ్మ ఏమైనా కూడా చెబుతాడుతున్నా వారం వచ్చి నాకు కానీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి నా ఏసుకులన్నీ కూడా మా పెద్ద దిగుగా ఆయనే చూసుకున్నాడు. మొన్న కూడా నేను వచ్చి డ్యూటీ నుంచి వచ్చారు, బయట పడుకొని ఉన్నాడు, అన్ని చేసినాడు. మా అన్న కూడా నీ దేవుని నమ్ముకుంటే నీతో మాట్లాడతానని మా చిన్నతో చెప్పింటే మా చిన్న నా ద్వారా దేవుని నమ్ముకున్నాడు. నా ఫ్యామిలీ అంతా కూడా దేవుని నమ్ముకుంది. అమ్మ నేను చర్చికి వెళ్తానా అని కోయటికి పోయింటే మామ చర్చికి కట్టేదానికి నేను కారు పంపిస్తానంటే దేవుడు ఆయన పునాది చేసి చర్చి కట్టించినాడు. మా అన్న మా మామ ఈ దేవుడు సాక్ష్యం జీవించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఆత్మకు శాంతి లేదు తల్లి, ప్రభువును అంగీకరిస్తే అయిపోయి నిత్య శాంతే మహిమ ప్రవేశం అట్లా అనద్దు. అండ్ ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పదలుచుకున్నారు? మా తాత గురించి చెప్పాలంటే అంతా మా తమ్ముడే చెప్పేశాడు. మా తాత సేవ గురించి కాదు కానీ మా తమ్ముడు చెప్పాడు కాబట్టి నా గురించి చెప్తాడు. మా తాతకు ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరు జరిగినంత కానీ ఆడపిల్లలు. మా తల్లిదండ్రులు ఉండేవాడు, మా నాన్నతో మా బాబాయ్తో. రెండింట్లకు ఒక్కటే ఒక ఆడబిడ్డ ఉంది అని చెప్పి చాలా గారవంగా చూసుకునేవాడు నన్ను మా అమ్మ మా తాత. మా అమ్మ మా నాన్న నన్ను ఒక్క మాటలకి వాళ్ళు సహించేవాళ్ళు కాదు. అది కాకుండా వాళ్ళు బోయపల్లికి, ఎండపల్లికి, మడతాడికి, ఎక్కడికి సేవకు అంటే ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్న వాళ్ళ చెప్పి పిలిస్తే వాళ్ళతో పాటు చిన్నపిల్లని నన్ను కూడా తీసుకెళ్లేవారు. అప్పుడు ఇక్కడ చర్చి లేదు, మిస్వాక్ పోతాను నేను. ప్రతి ఒక్క మీటింగ్కి నన్ను మిస్వాక్ పిలుచుకొని పోయేవాళ్ళు. అసలు అది నాకు భక్తి అంటే ఒక అలవాటు అయిపోయింది. తాత దగ్గరికి వెళ్ళిపోవాలా, వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోవాలా అని చెప్పేసి వాళ్ళు మందిరంలోకి వస్తే నిద్ర వస్తే నిద్రపోయేదాన్ని. కానీ తాతను మాత్రం నేను వదిలిపెట్టేది కాదు. మా అమ్మ వచ్చినా కానీ నేను మా అమ్మ తాతను మాత్రం వదిలిపెట్టేదాన్ని. ఎప్పుడు వాళ్ళతోనే ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకున్నారు. నేనంటే చాలా ప్రాణం మా అమ్మ తాతకి. చిన్నప్పటి నుంచి వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు కాబట్టి ఆ వాక్యం నేను చెప్పినా బాగా అర్థమవుతా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఉండేదాన్ని. అలాగే నా మ్యారేజ్ విషయంలో మా అత్త వాళ్ళు హిందువులు, అది మీకు అందరికీ తెలుసు. వాళ్ళు హిందువులు లేనప్పుడు నేను 10th క్లాస్ చదువుకుంటా అన్నాను హాస్టల్లో. వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి అమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళు హిందువులు కదా, మీరు హిందువులు
నా నా మనమరాలు అనే దానికంటే ఇప్పటికీ నా బిడ్డ అని పిలుస్తారు వాళ్ళు. అంత ప్రేమ నేనంటే వాళ్ళకి. నా బిడ్డను మీరు హిందువులు కాబట్టి మేము ఇవ్వము, మీరు క్రిస్టియన్ దేవుని నమ్ముకుంటేనే ఇస్తామంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. దేవుని నమ్ముకున్న తర్వాత మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేస్తే అక్కడ చర్చ్ లేదు. చర్చి రావాలంటే ఇక్కడికి వస్తే కన్నా టైం అయిపోతుంది, ఆరాధన కూడా అయిపోతుంది. ఆరాధన కూడా అయిపోతుంది. అట్లా చెప్పి మేము రామపురంకి వెళ్తాం చర్చికి. అయినా కానీ వాగ్దానాలు వచ్చినట్టే మా తమ్ముడు నేను మా తాతకి చదివించుకుందే మేము అది అసలు ఓపెన్ కూడా చేసే వాళ్ళం కాదు. ఓపెన్ చేస్తే ఏముంటుందో ఏమో అని చెప్పి భయం. మా తాత దగ్గరికి డైరెక్ట్ గా మా తాత దగ్గరికి తీసుకొని తాత చదువు తాత అని చెప్పి మా తాత దగ్గర చదివించుకొని అది వింటే కొంచెం ధైర్యం వస్తుంది, సంతోషం వస్తుంది. చిన్నప్పటి నుంచి మహిమ ఘనత స్తుతి ప్రభావం అని చెప్పి పాట మా తమ్మునికి నాకు చిన్నప్పుడు కూర్చోబెట్టి మరీ నేర్పించేవారు. నాకైతే కాదు కానీ పిల్లలకు తబలా కూడా నేర్పించేవాళ్ళు. మా తాత అనేవాడు, మీ అక్క తమ్ముడు ఒకరి మీద ఒకరి పోటీతో పాడతారు పాటలు, అంత బాగా స్వరమిచ్చినాడు దేవుడు మీకు అని చెప్పి మమ్మల్ని బాగా ప్రోత్సహించేవాడు. మ్యారేజ్ అయిన తర్వాత క్యాలెండర్లో నేను వాక్యం చదువుకునేదాన్ని, తెల్లవారుజామున లేస్తాను. ఆ వాక్యం నా పట్ల ప్రతి ఒక్క వాక్యాలు నెరవేరుతా వచ్చినాయి. ఆ వాక్యాలు మా చిన్నతతో కూడా పంచుకుంటా వచ్చినాను. ఆ వాక్యాలు మా అవ్వతో చెప్పి ఇలా జరుగుతుందా, ఏ వాక్యం వచ్చినా అది నా లైఫ్ లో అది అలాగే జరుగుతుంది, దేవుడు నాతో మాట్లాడతాడంటే ఇంకా ఎక్కువ ప్రోత్సహించేవారు. అవునమ్మా దేవుడు నీతో మాట్లాడతాడు, ఇంకా దేవుడిలో బాగా ప్రార్థన చేయి, వాక్యం చదువుకో, నీకు టైం ఉన్నప్పుడల్లా చెప్పేవాళ్ళు. నాకు ఎంతో బాగా ఫోన్ చేస్తే హాస్పిటల్ పో అనే దానికంటే నువ్వు ప్రేయర్ చేసుకో ఇదే ఎక్కువ చెప్తా ఉంటాను. ఒక్కొక్కసారి నాకైతే విసిగైపోతుంది, ఏది ప్రేయర్ చేసుకో అంటే నాకు జ్వరం వచ్చేది మీ అందరికీ తెలుసు, ఎప్పుడు జ్వరం వస్తా ఉండేది, దాంతో కొంచెం విసుకొచ్చేది. పొద్దున ప్రేయర్ చేసుకుంటుంది కానీ నాకు ఎట్లా తగ్గేది హాస్పిటల్ పోకుండా అని చెప్పి కొన్నిసార్లు విసుక్కొని ఫోన్ పెట్టేసి రోజులు కూడా ఉంటాయి మా నాన్నమ్మతో మాట్లాడకుండా. అయినా కానీ మా నాన్నమ్మ నా కోసం కన్నీళ్ళు వచ్చి మా నాన్నమ్మ మా తాత ప్రార్థన చేసేవాళ్ళు. నా ప్రెగ్నెంట్ టైంలో రెండో పిల్లోనికి లాస్ట్ పిల్లోనికి ఎక్కువ 6వ నెల నుంచే నడుము నొప్పులు వచ్చేవి. అప్పుడైతే మా తాత ఒక తల్లిలాగా నన్ను మంచి మీద పట్టేసుకొని నైట్ అంతా నా నడుము నొప్పుతో నొప్పి వస్తుంటే నొప్పుతో ప్రేయర్ చేస్తూ ప్రేరాయిలు రాస్తూనే ఉన్నాడు. తల్లి బాధలు నా పక్కన కూర్చొనే ఉన్నాడు. భయపడద్దుమా మేము ప్రేయర్ చేస్తాను అని చెప్పి ప్రేరాయిలు రాస్తాను అదే ఉన్నాడు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మా తాత నాకు చాలా ప్రేమించినాడు. నన్ను ఆయన ప్రేమకు ఏది చెప్పినా తక్కువే, అంత ఎక్కువగా నన్ను ప్రేమించాడు. ఇంకోటి ఏంటంటే నేను కువైట్కి వెళ్ళి వచ్చాను, అది మీ అందరికి తెలుసు. కువైట్లో నేను ఇంకొక నెలకు ఇంటికి వస్తానన్నా ఒక సాయంత్రం అప్పుడు నేను నిద్రపోతుంటే సాయంత్రం కలవరంలో కనిపించింది యోవేలు 2వ అధ్యాయం 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయి ఇద్దరును తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలని యెహోవా పరిచర్య చేయు యాజకుల మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు యెహోవా నీ జనుల ఎదుట జాలి చేసుకొని అన్ని జనుల వారి మీదకి ప్రభుత్వం చేయకున్నట్లు వారిని అవమానములకు అప్పగింపకము అని చెప్పే వాక్యం దేవుడి కళ ద్వారా కనిపిస్తూ వచ్చింది. సాయంత్రం వేళలో కనిపించింది, మెలకువగానే ఉంది. మళ్ళీ ఫోన్ చేసి మా నాన్నతో చెప్పా, మా తాతతో చెప్పా, ఇంట్లో వచ్చి కాదా అని చెప్పి. మళ్ళీ ఒక నెల తర్వాత నేను ఎంత వాళ్ళకి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యాలు నేను మా తాతతో షేర్ చేసుకుంటేదాన్ని. మా తాతతో చెప్పి తాత ఇట్లా వచ్చింది, దానికి అర్థం ఇదే కదా. ఇంకొకటి ఏంటంటే ఆ వాక్యం కనిపించడమే కాకుండా మా ఊర్లో వేరే ఆమె ఇంట్లో మా తాత మా ఊర్లో వాళ్ళంతా కుటుంబ ప్రార్థన చేస్తున్నట్టు మాకు కళ వచ్చింది. తాత ఇట్లా వచ్చింది తాత, ఖచ్చితంగా నన్ను దేవుడు ఎందుకో ఈ పల్లెలో నన్ను వాడుకోవాలనుకుంటాడు, వీళ్ళందరినీ రక్షించాలని నన్ను పంపించాడేమో తాత అని చెప్తే 3-4 ఇళ్లలో మా తాత శుక్రవారం గురించి కొంతకు వచ్చేవాడు. ఆ
ఆయన నడవలేకపోయినా, బస్సు ఎక్కలేకపోయినా, అతి కష్టం మీద బస్సు ఎక్కి బస్సుకు వచ్చేవాడు. పాపం ఆటోలు ఉండవు టయానికి. బస్సుకు వచ్చి శుక్రవారం ఒక 4 ఇళ్లలో నేను కలవరం వచ్చిన వారి ఇంట్లో కూడా ప్రేయర్ పెట్టించుకున్నాం. ఇంకా తాతకు హెల్త్ బాగాలేక రాలేకపోయి మళ్ళీ మానేశాడు. అట్లా ప్రతి ఒక్క దాంట్లో వాక్య విషయంలో నన్ను చాలా ప్రోత్సహిస్తా వచ్చినాడు మా తాత మా అవ్వ. ఆ వాక్యాల పట్ల నువ్వు నమ్మకం పెట్టుకోమా, దేవుడు నీకు బాగా కనిపిస్తున్నాడు, వాక్యాల ద్వారా నీకు మాట్లాడుతున్నాడు, నువ్వు బాధపడద్దు, ఏ బాధ వచ్చినా నువ్వు దేవుడితోనే చెప్పుకోని చాలా నన్ను ఎక్కువ దేవుడి విషయంలో ప్రోత్సహిస్తూ వచ్చినారు. అందువల్లే నేను ఇది చెప్తే మా భర్త ఫీల్ అవుతానేమో. తను చర్చికి రాగలుగుతాడు. మా నాన్న చాలా బాధపడేది, వారితో చర్చికి రావాలని చెప్పి ప్రే చేసుకుంటాడు. అమ్మను ప్రే చేయండి. నేను ఉపవాసం ఉండి ఒక 14 శనివారాలు ఉపవాసం ఉండి ఆదివారం వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి, మా నాన్నమ్మ మా తాత ప్రార్థన ఆలకించి నా భర్త మందిరానికి నడిపించాడు. ఇప్పుడు తను ఒక 10-20 మాటలు తను బాగా పాడగలుగుతాడు చర్చిలో. అంతగా దేవుడు మందిరంలో తను వాడుకుంటూ వస్తున్నాడు. నా ప్రార్థన ప్రతి ఒక్కటి నా దేవుడు ఆలకిస్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నమ్మ మా తాత ప్రార్థన వల్లే నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. ఇచ్చిన సాక్షి దేవుడు ఇచ్చిందంట. క్లుప్తంగా సాక్షి వివరించండి. ఎవరైనా ఒక 5 నిమిషాలు, ఎందుకంటే అందరికీ ఎవరు చెప్పాలని అనుకుంటారు కాబట్టి ఒక 5 నిమిషాలు క్లుప్తంగా సాక్షి పంచుకోండి. నేను తాత వాళ్ళ చిన్న కూతురికి కోడల్ని, అగ్ని కోడల్ని. తాత నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ ఒక సంవత్సరం నుంచి మా ఇంట్లో ఉన్నప్పటికీ చాలా ప్రేమించేవాడు. వారికి అంటే నేను హిందూ రాకుండా పెళ్లి కాకుండా నాకు ప్రార్థన ఎలా చేయదో తెలియదు, వారికి ఎలా చదవాలో నాకు తెలియదు. అది ఎన్నోసార్లు చెప్తాను, నాకు చదువుకోవాలి, మా వాటిని చదవాలా, ప్రార్థన చేసుకోవాలా, మన కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోవాలా, మీ భర్త గురించి ప్రార్థన చేసుకోవాలని చెప్పేది. నాకు ఎలా చేయడం తెలియదు, నాకు ఎలా కాదు. దాన్ని ఒకసారి చెప్పాను, నేర్పించింది నాకు అని. కానీ కూడా నేను చెప్పలేకపోయేదాన్ని. తాత ఒకసారి నాతో మాట్లాడినాడు, నేను ఇట్లా అమ్మాయిని చేసుకుంటాను మా ప్రార్థన వాక్యం చదువుతానంటే అట్లా లేదైనా బాబు చదువు రాలేదు, వాక్యం చదువు రాలేదు, అటు ప్రార్థన కూడా చాలా రావలేదు చెప్పింది. తాత చాలా బాగులేదు. మనం ఒకసారి ఉదయకాలంలో నాకు మాట్లాడలేదు, ఏం మా పిచ్చాడికి కీర్తన అన్నాడు. చెప్పండి కదా అంటే, నువ్వు వాక్యం చదువుకోలేదు కదా, ప్రార్థన చేస్తున్నాడు, మాకు చాలా బాధపడుతుంది అని చెప్పినాడు. నిజమే తప్ప నాకు తెలియదు ఎలా చదవాలో. నేను ముందు హిందువులుగా ఉన్నా కదా, నాకు ఇప్పుడు ఎలా చదవాలి తప్ప నాకు అని చెప్పాను. ఎట్లా ప్రార్థన చేయాలా, ఏ అంశాలు అయితే ప్రార్థన చేయాలా, ఏ వాక్యం ఎలా చదవాలి అన్నట్టు చెప్పినాడు. అప్పటికి ఎప్పుడు నేను విడవగా వచ్చిందా ఈ వచ్చిన ప్రార్థన కూడా నేను చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇలా వచ్చిన ప్రార్థనే మా దేవుడు ఆలోచించేది అని చెప్తూ వచ్చేవాడు. చాలా చాలా ప్రేమించేవాడు. ఎప్పుడు వాయికు అనేది ఒకసారి ఎవరితో ఫోన్ పెట్టి మనస్ఫూర్తిగా వెళ్ళిపోయింది. మా ఇంటికి రేట్లో ఉన్నారు కదా, ఆ ఫోన్ చేసి ఎప్పుడు ఇంకా పెట్టేస్తామా, నేను ఇక్కడ ఎలా మాట్లాడాలి మంచి చెడ్డ, ఒకసారి ఫోన్ ఎత్తుకోవాలి అప్పుడు కొంచెం వచ్చినాడు. అట్లయి అట్లా తీసుకుపోయింది. మళ్ళా తాత లేదు మా వెళ్ళిపోయామంటే లేదు తాత ఫోన్ ఎత్తుకోపోయిందంటే అట్లా బాధపడినాడు. పెట్టి మన ఎత్తుకు వెళ్ళిపోయింది అని చాలా బాధపడినాడు. మన అత్త కూడా చెప్పినా నేను ఆ రోజు. అంటే ఎప్పుడు వాక్యం చదివేవాడు. అది మా ఇంటి బయట డోర్ దగ్గర కూర్చునేది. అప్పుడు బాగున్నప్పుడు బైబిల్ తీసుకొని వచ్చేది, లేదా స్టిక్స్ పై కూర్చొని బైబిల్ చదువుకుంటాడు. మా అమ్మ ఎప్పుడైతే ఇంకా నా స్థితిలో ఇంకా ఆ పరిస్థితి లేనప్పుడు, శక్తి లేనప్పుడు ఆయన కొంచెం ఈ మా ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం మానేసినాడు మధ్యాహ్నం పూట తినకుండా. అప్పుడు మా అమ్మ అంటూ ఉండేది, ఎప్పుడు ప్రార్థన చేసుకొని ముందేం బాగా చేసుకుంటాను, నేను ఇప్పుడు చేసుకోవు, ఎక్కడ నేను దేవుడు రక్షించేది, నువ్వేం మా వాయికు భావిస్తావు, నీలో ఉన్నావు కదా ఫస్ట్ అని ఆమె చాలాసార్లు అరిచేది. నా పరిస్థితి నాకు
తెలుసు దేవుడు నన్ను రక్షిస్తాడు. ఇంతే వాక్యం ప్రార్థన వేసుకుంటేనే కాదు, దేవుడు నాలో పని చేస్తానంటే అవును అలా అనేవాడు. అలా నాకు కూడా చాలా పిల్లలు కూడా, నా పిల్లలు వాళ్ళు చాలా ఇష్టపడేవాడు. అవ్వబోయే తీసుకొచ్చినప్పుడు ఏమో మీ దగ్గర పెట్టుకునే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తీసేమన్నా ఐసీఐసీ కూడా తీసేవాడు. పిల్లలకి చాలా పిల్లలు కూడా చాలా ప్రేమించేవాడు దాకా. అలాగా ఈ ఒక నెల బాబు ఇంటికి వెళ్ళాడు. ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కొత్తలో ఏమన్నాడంటే, అమ్మా నువ్వు ఎవరైనా కూడా మా ఇంటికి వచ్చిన మా బిడ్డవు, నేను ఇప్పుడు నీ ఇంటికి వచ్చినాను, నాకు ఇద్దరు కొడుకున్నా నీకు తెలుసు, వాళ్ళకు నీకు అవసరం లేదు, నేను మీ ఇంటికి వచ్చినాను, నువ్వు మమ్మల్ని విశించుకోకుండా మాకు చేసి పెడతావు అనేసి వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూసుకోకుండా నువ్వు మా మీద బాధపడకుండా మాకు వృత్తిగా అనిపిస్తే ప్రేమగా పెట్టుకోమాకు చాలు, నువ్వు మంచి సార్లు ఇచ్చినా మాకు చాలు, నువ్వు కొనుక్కుండా తిట్టుకుంటా అంటే మంచిది కాదు ఆయన చెప్తూ వచ్చినాడు. ఫస్ట్లో ఇంటికి వచ్చిన ఫస్ట్లో అంటే ఏం లేదు కదా, నాకు తండ్రి లేడు, నా తల్లి లేదు, నువ్వే కదా, నాకు తండ్రి తల్లి లేదు నువ్వే అని చెప్పాను. అప్పటి నుండి ఇంకా ఎప్పుడు కూడా నేను నా విషయంలో కొన్ని బయట నడిచినప్పుడు కానీ ఏదో జరిగినప్పుడు కానీ చాలా ఓదార్చేవాడు. బాధపడతాడు, దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేసుకో, దేవుడు ఎక్కడి నుండి నేను ప్రార్థన ఆనందిస్తాను, మనం ప్రార్థన చేసుకోమా ఆయన చాలా ప్రేమించేవాడు. బాబా ఈ ఒక నెల క్రితము బాబా ఇంటికి వెళ్ళినాడు. అప్పుడు నాకటి నుంచి ఇంకా ఆయనకి ఎక్కువ సీరియస్ అయిపోయి ఏమి తెలియలేదు. ఇంకా మొన్న పెరాలసిస్ అని చెప్పినాడు అనేసి అక్కడికి వెళ్ళి మందు వేసి తెచ్చినారు. ఇంకా పొద్దున్నే అవును మా ఇంటికి వచ్చింది. ఇంకా వర్షంలో కూడా మా ఇంటికి వచ్చింది. టానిక్ లేదురమ్మా, నువ్వు టానిక్ లేదురమ్మా బాబాయ్ రాజీకి వెళ్ళాడు. అయితే ఇప్పుడు నాకు తెలియదు అయినవే అయ్యి ముందే అయ్యి దానికి కట్టాను కదా, నాకు తెలియదు ఏమన్నా ప్రాబ్లం లేదు ఎట్లా అంటే ఏం లేదు మా ప్రార్థన వేసుకున్నాం రామ్మ వేసుకురామ్మని వాళ్ళు పెద్దగా వచ్చి తీసుకోపోయింది. ఇంకా ఆడిపోయినాక నాకు బాగా నాకు తెలియదుమా అంటే బాగా వేసినాడు, నాకు తెలియదుమా ఆ ఎఫ్జేలో పెద్దలు అయితే చెప్తాది అన్నాడు. మళ్ళీ ఆయన సాల్మ దగ్గర ఫోన్ చేయించి పెద్దలకు చెప్పింది వేసేటప్పుడు ఆ కండలు అవి ఆయనకి ఎక్కడో మనకు తెలియదు కానీ అస్సలు ఒక్క చుక్క మింగాలని కూడా కళ్ళల్లో నీళ్ళు ఏమొస్తున్నాయంటే అవి చాలా బాధపడ్డాను. ఇది మా ఇంట్లో ఎంత ప్రేమించినాడు, ఎంత చేసి ఎప్పుడు కింద ఏమో రామ్మా ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు తిరుగుతారు ఇంట్లో. అప్పుడు ఒకసారి వచ్చేసారు స్కూల్ కాడికి, మా అబ్బాయి పిల్లలు లేచారు మా రామా ఎప్పుడు కీర్తనే ఉంటారు. ఎక్కువ అక్కడ ప్రేమించినారు నాకు తెలుసు. అవి ఏమిటి కూతురు కాబట్టి ప్రేమ ఉండాలి. నేను పలాయింటి కాబట్టి యాభై వచ్చిన నన్ను ఎంత ప్రేమించాడంటే అంత ప్రేమించినాడు. అవి కూడా పట్ల కూడా చాలా ప్రేమ చూపించింది నాకు. కొన్నిసార్లు బాగా వచ్చినప్పుడు ఏమైనా వచ్చినప్పుడు ఇట్లా ఉంది వాళ్ళని నా బాబుతో ఇట్లా ఏమైనా సమస్య వచ్చినప్పుడు చెప్తే ఆమె కూడా చాలా ఓదార్చేది. ఏమి ఇబ్బంది లేదు, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు ప్రార్థన చేస్తాం. ఆమె కూడా చాలా ప్రేమిస్తూ వచ్చింది. ఇంకా అలా జరుగుతూ వచ్చింది. ఇప్పటి సాక్షి దేవుడి గురించి ఎవరైనా వచ్చిన పరిస్థితులకి సోదరులు అందరూ తెలుసుకుంటాం. మా పిల్లలు జాగ్రత్త ఆదాయం పడడము మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆయన మంచిగా ఉన్నాడు. కానీ చెప్పాలంటే ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళు అందరికీ సమాధానం చేసి అందరికీ వాటి చేసి కొంతమంది ఆత్మీయులు అదే నచ్చిన వాళ్ళకి కొంచెం మొదలైన మనందరూ వాడిని పడి ఈ మొత్తాన్ని వద్దు ఏమైనా కదా ఏమో పిల్లలు ఏమన్నా రాలేదని కానీ నువ్వు తిట్టి ఏం అవసరం ఆయన మగవాళ్ళే కదా. మళ్ళీ ఎందుకు మాట్లాడమ్మా వస్తే బాగా మాట్లాడే మళ్ళీ మనం మాట్లాడండి. ఆయన మేము ప్రాణం చేస్తే కదా మళ్ళీ చంద్రులను ప్రాణం చేసే ఏడుది బాగా అయింది. మళ్ళీ ఎక్కడో దిగారు. అయినా కానీ ఇప్పటికి ఇన్నేళ్ళు అడగమైన దేవుడు రమ్మడికి అందరూ ప్రతి ఆయన బాగా చెప్పి మనం అంతా కానీ ప్రాణం చేద్దాం వచ్చేపు.
ఈ కొద్ది స్వాతంత్రం పెట్టడం ఆయన అనేక మందికి సువార్త చేసినాడు. మా భార్య ప్రకారం మా పక్క ఎన్నో కుటుంబాలను కాబట్టి ఆయన భగవంతుడు వాళ్ళని గౌరవం తెలుసుకుంటూ ఈ సత్కరించిన మా తాత మా కుటుంబాన్నంతా దేవుడు ఆత్మీయంగా క్రమశిక్షణలో పద్ధతిలో నడిపిస్తూ వచ్చినాడు. మా నాన్న పేరు నిలబెట్టాలని ప్రతి వారికి మాకు మాట్లాడుతూ వచ్చినాడు. ఎంతగా చదవాలి బయట ఎంతగా చదవాలి కానీ నేను మా తాత మాట్లాడుతూ వచ్చిన ఓసారి నాకు కానీ మీరు వాక్యం నాకు చెప్తూ వచ్చాడు. అట్లా చేసి తాత మాత్రం నిలబెట్టాలని నేను కూడా బయట బాగా చదువుకుంటూ వచ్చినాను. వాక్యాలు కూడా తగ్గమ్మా నువ్వు అని చెప్తాడు. ఏడగా చెప్పంటాడు నాకు తెలియదు. నిద్ర మాత్రం ఉంటాను నైట్ నువ్వు సరైన మనకు తెలియదు చెప్పు నేను చెప్తాను. ఇంకో వాక్యాలు నాకు చెప్తూ వస్తున్నాడు. నువ్వు చదవాలమ్మానంటే చూడగా చెప్తాడు. అట్లా ఆ చూడగా చెప్తున్నాను. నేను కూడా 70 వాక్యాలు చూడకుండా కంఠస్థం చేస్తున్నాను. 119 కంఠస్థం చేస్తున్నాను. మా తాతలాగా ఆత్మీయంలో బలపడాలని 500 వాక్యాలు నేర్చుకోవడానికి ఇష్టపడినాను. 100 వాక్యాలు కదా అవి కూడా 500 వాక్యాలు నేర్చుకుంటా. నువ్వు మాకు కావాలి నువ్వు అన్నది మాట్లాడు వాటిని పాటలు అవి బయట మన వచ్చి పంపిణీ బాధపడుతూ వచ్చిన మళ్ళీ పంపించాడు. వచ్చి మాట్లాడి వాక్యం ధైర్యం చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. నువ్వు నా బాగా ఎవరో తీసుకెళ్తున్నా నువ్వు హాస్పిటల్ పోతున్నావు మాట్లాడుకోగలుగుతాను. హాస్పిటల్ నుంచి రావాలా మన వాక్యాల గురించి మాట్లాడుకోకపోతే ఆ తర్వాత నేను బాగా తెలియగా ఉంటుంది. అది వాక్యాన్ని ఏడాది నేర్పించేవాడు. ఇచ్చిన సాక్షి దేవుడు ఇస్తున్నాడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విని పరిగణకు ప్రేమ అవుతా ఉన్నారంటే 2 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. కూర్చో పరాడ స్పష్టంగా కాబట్టి పొందగలిగేవారు 49, 48 మానవుడు కూడా బ్రతుకున్నాడు. చెప్తుంది నేను విశ్వసిస్తూ ఆరాధిస్తున్నా ప్లీజ్ చేసుకో
మరణంలో పూర్వక బతుకు మరుడు ఎవరు అని చెప్పండి. మరణంలో పూర్వక బతుకు ఎవరు లేడు. అయితే మరణం తప్పించుగా ఇవ్వవలసింది. మరణానికి తప్పించే ఇది మనకు అసాధ్యమే, కానీ ప్రభుత్వం మానవాత్మగా ఉన్నాను మనుషులు తను తాను కాపాడుకోలేడు, తను తాను సంరక్షించుకోలేడు, తన క్రియను బట్టి తన మంచితనాన్ని బట్టి మానవాన్ని లభించుకోడు. వారి అర్థ ద్వారైనా సరే, ఏ మాట ద్వారైనా సరే, ఎక్కువ స్త్రీ అంటుంది మన అందరికీ సరిపోతుంది కదా అని. అంతరం అనే వాళ్ళలో ప్రతి ఒక్కరూ అని యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికినాడు. అవసానంలో నేను లోకులందరూ పోషిస్తున్నాను, లోకులు అందరూ పోషిస్తున్నాను. ఎవరు నిరుడే పరిస్థితి. 70 సంవత్సరాలు జీవించాడు దావీదు మహారాజు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు 12 సంవత్సరాలు ఏడు వాడు. దావీదు దేవుడికి ప్రియుడు. దేవుడే సత్యం చేసిన వాళ్ళు దావీదు గురించి అవసరం వారు అంటాడు, సర్వలోక మార్గంలో నేను వెళ్తున్నానని. ఒక ఆయన మార్గము నేనేమో సర్వలోకంలో మార్గంలో నేను కూడా వెళ్తున్నాను. ఎవరు తప్పించడానికి అవకాశం లేదు. ఈ దావీదు భక్తుడు అంటారు, అవసర కాలంలో అంటారు, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రార్థించాను. ఆ స్థలం మనోహరమైన స్థలం, వాడవారి స్థలం, మహిమా రాజ్యం. ఈ దేవుడి కాదు. ఇందులో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు వీరికి అద్భుతాలు ఆయా సందర్భాల్లో వ్యక్తులు రోడ్డు మీద ఏకనాలతో మాట్లాడుతుంటారు. కొంతమంది వారి క్రియలు కాదు, వాళ్ళు సాధువుగా ఉంటారు, ఏకనాలు భక్తులు అంటారు. ఓటి సహజంగా సద్గురుడి వల్ల ఈ జన్మము ఇక గొప్ప సద్గురుని అనగా ఈ జన్మము ఇక గొప్పము. వేరొక జన్మ లేదు, వేరొక అవసరం లేదు. ఒక్కడ కానీ నా నగర కానీ రాజుగా కానీ అవకాశం లేదు. అర్థసహితమైనటువంటి మాటలు ఆవరుడే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఈ జన్మము ఇక దుర్లభము. వేరొక రీతిగా ఒకరు దేశంలోనే ఉండదు. సద్గురుని కారణం ఎవరు ఈ సద్గురువు
ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మంచి బోధకుడు. దానికి చాలా మంది బంధువులు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు, బంధువులు ప్రజలు ఎవరైన వారు కూడా ఉన్నారు. ఒక సాధు అన్నాడు, ఒక వేదాంత అన్నాడు, ముగ్గురు కూతురు ఒక మృగ పెరుగుత మాట అని. త్రిమూర్తులు ముగ్గురు కూతురు దుఃఖ అంటాడు. చెప్పినవాడు క్రైస్తవుడు కాదు, ఒకవేళ ముగ్గురు కూతురు దుఃఖ అయితే ఇంకెవరు ఉత్తముడు అంటే మౌనం లేకుండా మాట. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. నేనే ఆ మార్గము అంటాడు. నా ద్వారా తమ ఎవరు తండ్రికి రాలేదని అంటాడు. అట్లా తమ్ముడు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎలాగే వాళ్ళు ఇప్పుడు ఆయన గ్రహించాలి. లేకపోతే ఆయన ఉండే స్థలంలో మీరు ఉండలేదు. అది నిత్యత్వంతో ఉండేటటువంటి ఒక జనాన్ని గుణాలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. 2వ 5వ అధ్యాయంలో ఆ మార్పు ఉన్నాయి. ఈ గుణాలు ఈ శరీరం అనేటటువంటి గుణాలని విడిచిపెట్టాలి. పరలోకంలో మనకు ఉన్నది అది నిత్యత్వంతో ఉన్నటువంటి స్థిరమైనటువంటి గుణాలను దానికి శిల్పి నిర్మాణములు దేవుడే. నిత్యత్వంతో కూడినటువంటి స్థలం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తీర్పు ఉంది, సింహాసనం ఉంది, మనం అక్కడ నిలబడాలి. ఇప్పుడు చదవండి 2 Corinthians 5వ అధ్యాయం. ఆ సింహాసనంలో ఎవరుంటారు? 5వ అధ్యాయం 10వ వచనం. మరి సమయం లేదు కాబట్టి నేను పుస్తకంగా మాట్లాడుతున్నాను. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షము కావలేను. ఆ న్యాయపీఠము క్రీస్తుది. ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు అక్కడ ఉంటారు. ఈ ముగ్గురు గుర్తులు ఎవరు కూడా భ్రమపడుతున్నారేమో. మా మూర్తి ఎక్కడ ఉంటాడు, మా దేవుడు ఎక్కడ ఉంటాడని అవును. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అక్కడ క్రీస్తు యేసు తప్ప వేరొకరు కనబడరు. వారి వారి క్రీడ చొప్పున వారికి జీతం ఇచ్చేవాడు ఆయనే. మంచివి కానీ చెడ్డవి కానీ తీర్పులకు వస్తాయి జనాలు. అది నిత్యత్వంతో కూడినటువంటి పట్టణం. దాన్ని అభిలషించినటువంటి దావీదు మహారాజు నాకు శ్రేష్టమైన స్వాస్థ్యం దొరికింది. ఇప్పుడు వాటి 16వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 16:6. నాకు మంచి బాధ ప్రాప్తించింది, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు దొరికింది అని అంటాడు. ఒక 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి గొప్ప దావిదు, రాజ్యం ఉంది, అధికారం ఉంది, వెండి బంగారం ఉంది, అంతఃపురాలు శ్రేష్టమైనటువంటి ప్రాంతం ఆయన నిర్మించేటటువంటి ప్రాంతం. అది దీనికంటే నాకు శ్రేష్టమైన శ్వాసం అక్కడ ఉంది అంటారు.
అది నిత్యంతో కూడినటువంటిది. వాడవాళ్ళ స్వాస్థ్యము, నీలము, గొర్రెలము, పుష్యరాగము తగు సామాగ్రితో కట్టబడినటువంటిది. ఏడుకూడదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, శోధన ఉండదు, చీకటి ఉండదు, వెలుగుమయమైనటువంటి ప్రాంతం మగాత్మ. ఎవరు కూడా ఈ పట్టణంలో ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి జీవ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడి ఉంటాయో వారే అందులో ప్రవేశిస్తారు. 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 20:15. ఎవరి పేరైనను ఆ జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడిన ఎడల వాడు మండుతున్న కుటుంబంలో అగ్ని కుటుంబంలో పడవేయబడతారు. 21వ అధ్యాయం చివరి వచనం. ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో రాయబడుతుందో వారు మాత్రమే ఆ బగారు పట్టణంలో ఆ జీవ గ్రంథంలో రాయబడినటువంటి వారే అందరూ ప్రవేశిస్తున్నారు. నిషిద్ధమైనది అక్కడ ఈ పేరు జీవ గ్రంథంలో రాయబడి పరీక్షించుకో, పరిశీలించుకో. ఆగగాని పేరు జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడకపోతే అందులో ప్రవేశం లేదు. రాజకీయాన్ని జరగడం చెప్పవచ్చు. తన కష్టాల్లో, నష్టాల్లో, లేమిలో అన్ని పరిస్థితుల్లో ప్రభువును నమ్మకంగా సేవించి దేవుని కనపరిచినటువంటి వాడు. భౌతికంగా చాలా మందికి ఆయన విసర్జింపబడినవాడుగా, పడుకునేవాడుగా కనబడవచ్చు. కానీ దేవుడికి చేయవలసినటువంటి వాడు. అందులో ఆయన ప్రవేశం ఉంది. నేను చెప్పగలవా? ఆ విధంగా లేకపోతే తిరిగి అక్కడికి కలుసుకునేవాడు. ఇది అనుభవం లేకపోతే ఈ జన్మాల సరే నన్ను కనిపించు, నన్ను రక్షించు, రక్తంతో నాకు కలగమంటే కడుపు తీర్చుకోవాలి. ఏ రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనకు పరిస్థితిగా ఇది సరే, ఎవరైనా సరే అనుభవం లేకపోతే ఏమైనా చేసుకుని మాట్లాడి ఆశ్రయించి ఇది మాత్రం కాదు. అది మందులు చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి చేసే విన్నపం లేదు. ఇంకా కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు, వారికి కూడా చేసే విన్నపం లేదు. ఆ నష్టం వాళ్ళని పాపం నిత్యులు మానవ పరీక్షించి పరిస్థితి ఈ అనుభవం లేకపోతే ఈ దినం నీ దినం దినాన్ని సద్వినియోగం చేస్తూ వాళ్ళ కాపాడుతారు. సమయంలో ప్రార్థన చేస్తున్న దేవ సభ్యులు విగ్రహంలో వచ్చి ప్రార్థన చేస్తారు. మామూలుగా నాకు తెలియదు దగ్గర వ్యతిరేకత దగ్గర ఫోన్ చేసినారు. మామూలు సువార్త పోవాలి కానీ చూసుకుందామని ఇస్తున్నాను. ఈ పాట కూడా నన్ను చాలాసార్లు పిలిచినాడు, రండి రండి అంటే నేను వస్తాను. ఈరోజు ఎదుగుతాం మీ దగ్గరికి. ఈయన పెద్ద ఆయన నేను జోగన్న ఆయన పడేటప్పుడు ఒక ఆయన భార్యగా ఎవరు పట్టుకొని నేను చూసినాను. కాబట్టి ఈయన పేరు యొక్క అర్థం ఏంటంటే మనకు తెలుసు. దాని అంటే బహు
ప్రియుడు, దేవునికి ప్రియమైన వాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఎన్నో సంగతులు మరి అన్నగారు కూడా చెప్పినారు. మరి ఈ లోకంలో ఎట్లా జీవించినప్పుడు కూడా మనోహర స్థలంలో ఆయన పాలు ప్రారంభించినారు. ధన్యుడు అనమాట. కాబట్టి ఎవరైతే అటువంటి నిరీక్షణ లేకుండా జీవిస్తా ఉన్నారో, ఎవరస్తులైనా వృద్ధులైనా మరి బంధువులైనా ఆయన ప్రేమించి వచ్చినారు, సంతోషం. అయితే ఈ లక్షణాలను పొందితే నీవు ధన్యుడు అవుతావు. దేవుని రాజ్యంలో నీకు నిత్యమైన సమృద్ధిగా ప్రవేశిస్తుంది. దేవుని వాక్యంలో ఏమన్నాయంటే ఒక మాట చదివి ప్రారంభిస్తాం. మనం తెలిసిన వాక్యం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. నేనేం బోధించలేదు, ఒక మాట చదివి ప్రారంభిస్తాం. ఎబ్రీ 11 మరి 4వ వచనము. అతను ప్రతిబంధి ఆ విశ్వాసం ద్వారా కాస్త దానియేలు గారు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. నేను నా యొక్క జీవిత యాత్రను ముగించినాను, మరి నాకు శ్రేష్టమైన రాజ్యంలో పరలోక ప్రాప్తి పాలు దొరికినాయి. కాబట్టి ఇంకెవరైతే రక్షించబడకుండా పాలు పంచుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో మరి ఆయన వృత్తి పొంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన విశ్వాసం, ఆయన నిరీక్షణ, కాబట్టి మన వాక్యం బాగా తెలుసు, ఆయన క్రియ ఆయన వెంబడి వెళ్తున్నాయని ఆత్మదేవుడు చూస్తున్నాం. కొన్ని మాటలు ప్రేమల తండ్రి, దైవ ప్రభావ ప్రజలతో నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి మీ దాసులు తండ్రి దానియేలు గారిని బట్టి స్తోత్రాలు. తనకు కుటుంబం ఇచ్చి మా ప్రభావం తనకు ఇచ్చిన కుమారులు కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభావ. మరి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు తండ్రి. మరి విడుదల కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. మరి ప్రభావాన్ని ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈశాగ్రంథం 66 ప్రకారం ఒక తల్లి వారిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆరాధిస్తున్నారని సెలవించినారు. అట్లు మీ నిత్య ఆదరణ దయచేయండి. మా ప్రభు మీద తను ఎన్నిక లేని వాళ్ళు ఉన్నప్పటికీ ప్రతి బట్టి సహోదరుని పిలుచుకోండి. మీరు వ్యక్తిని మరి జ్ఞాతులు గొప్పవారు కానీ పిలువబడేది కానీ ఎన్నికైన వారిని ఎదురు చేస్తూ నీచినట్టు జీవించుకోవడానికి ఏర్పరుస్తున్నందుకే స్తోత్రాలు. ఇది మీ ఏర్పాటు స్తోత్రాలు. భూమి మీద కలిగించిన ఆ సంఘం సహవాసం పడి స్తోత్రాలు. తండ్రి దేవుని ప్రజలతో తను కూడా కూడుకుంటున్నటువంటి స్తోత్రాలు. తనకి ఇచ్చిన గొప్ప రక్షణ పడి స్తోత్రాలు. ఓ ప్రభా, మరి మీరు పిలుచుకున్నారు, మరణం చూడకుండా ప్రతి మనుషులు ఎవరు లేదన్నా. కాబట్టి నేను కూడా ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. ఆయన మంచి సాక్ష్యం కలిగి మంచి ముదిలో మీరు పిలుచుకున్నందుకే స్తోత్రాలు. దీనికి ఆశీర్వదించండి. ఇక్కడ సంఘాన్ని బాధ్యులైన వారిని ఉదయించండి. ఓ ప్రభా, కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. మిగతా సమయం కూడా దీవెనకరంగా చేయండి. మేము కూడా స్వార్థ వెళ్తున్నాం. మీ సన్నిధి కోరుకుని చేరవచ్చిన వారందరూ కూడా దీవిస్తుంది. మా ప్రభు రక్షకుడే స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఒక పాట పాడుతుండగా ఇంకా ఎవరైనా భౌతిక ఆయన చూడకున్నట్లయితే చూడగలరు. పాత సంఖ్య 729. ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోవడం, గ్రూప్ వచ్చేసి వెళ్ళిపోవడం. ఇంకా ఎవరైనా చూడగలంటే నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము యుగయుగములు నిలచును, ప్రకాశించే రాజ్యము యుగయుగములు నిలచును, ప్రభుని రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది
తీసుకొని యాత్ర సాగిస్తాం. మీరు చూడాలనుకుంటే చూడండి, ఇక ఇక్కడ డైరెక్ట్ పరిధిలో అందుకే పాల్గొనాలి.